బీజేపీ విజయాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా అది బీజేపీకి మాత్రమే కాదమ్మా, దేశ ప్రజలందరూ కూడా ఒక పండుగలుగా జరుపుకుంటున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఇవాళ బంగాల్లో టీఎంసీ అరాచక పాలన పోవాలి, అవినీతి పాలన పోవాలి, మోదీ గారి నాయకత్వంలో బీజేపీ రావాలని కోరుకున్నారు. మోదీ గారి ఎజెండా అభివృద్ధి, వారి పట్ల నమ్మకం, ఈ వికాస్ అనేటువంటి విశ్వాస్ అనేటువంటి రెండు పదాలే ప్రజలను అక్కడ ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఓటు వేసి ఆ టీఎంసీ ప్రభుత్వానికి రాజకీయంగా మూల్యం చెల్లించి ప్రజలు స్వేచ్ఛగా యథేచ్ఛగా 90% నిర్భయంగా ఓట్లేశారంటే ఆ మార్పు కోరుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. బంగ్లాదేశ్లో రోహింగ్యాలు చాలా ఎక్కువ ఉన్నారు. ఆ తరహాలోనే వారి మీద ఎలాంటి నిర్మూలన చేసే అవకాశం ఉంటుంది? వారి ప్రక్షాళన ఎలా చేసేదానికి భారతీయ జనతా పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభించింది ఎస్ఐఆర్ పేరు మీద. వాళ్ళందరినీ కూడా డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్, వాళ్ళని గుర్తించండి, వాళ్ళని వేరువేయండి, వాళ్ళను వాళ్ళ దేశాలకు పంపించండి అనే రీతిలో ఏదైతే ఎన్నికల సంఘం ప్రక్షాళన చేస్తుందో ఆ ప్రక్షాళన ఇది తెలంగాణలో కూడా జరుగుతుంది. హైదరాబాద్ పట్టణంలో కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏ రోహింగ్యాలు, ఏ బంగ్లాదేశీలు ఇవాళ చొరబాటుదారులుగా వచ్చి ఓటర్లుగానే కాదు పౌరసత్వం పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా వారికి ఖచ్చితంగా దేశ ప్రజలకు వారికి న్యాయం జరుగుతుంది. తమిళనాడు, కేరళంలో మెజారిటీ కోల్పోవడానికి కారణం ఏంటి? ఎక్కడ? తమిళనాడు అండ్ కేరళంలో. తమిళనాడులో ఇవాళ అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా ఎన్డీఏ మేము ఇప్పుడిప్పుడే మా యొక్క పరిస్థితి మెరుగుపరుచుకున్నాం. మేము అక్కడ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఎదగడానికి ప్రయత్నం చేశాం. కానీ అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏ రకంగా మరి వారు ఓటు బ్యాంకు రాజకీయాలు కలిపి హిందూ సమాజాన్ని, హిందువుల పట్ల అవమానకరంగా మాట్లాడారో, వారి యొక్క అవినీతిని, వాళ్ళ యొక్క మంత్రులు చేసినటువంటి అప్రతిష్ట పాలన ప్రత్యేకంగా ప్రజలు అక్కడ ఈ టీవీకే పేరు మీద విజయం చూశారు. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మరి తమిళనాడులో కూడా ఎన్డీఏ కూటమి బలపడుతుంది. ఇవాళ కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటమికి భిన్నంగా ఒక థర్డ్ పార్టీగా కూడా ఎమర్జ్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ. సినీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అది దట్టు ఫస్ట్ టైము ఇంత మెజారిటీతో గెలుపొందారు. దీని మీద మీరు అతనికి చెప్పాల్సిన సందేశం, ఎక్కువ శుభాకాంక్షలే కావచ్చు, అలాగే డిఎంకేని ప్రక్షాళన చేశారు, దీని మీద మీరు చెప్పాల్సినటువంటి వారికి శుభాకాంక్షలు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా సజావుగా పరిపాలన కొనసాగించాలి. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీ రామారావు గారు 9 మాసాల్లోనే పార్టీ స్థాపించి ఆ రకంగా ప్రజల మన్ననలు పొందారు. ఆ రకమైన పాలన అందించాడు. ఆ రోజు తెలుగు జాతికి జరిగిన అవమానాన్ని ఎజెండాగా తీసుకొని ఆ రకంగా ముందుకు పోయారు. ఇవాళ డిఎంకే చేసిన అవినీతి, కుటుంబ పాలన పట్ల ఏదైతే ఇవాళ మరి ఆ విజయ్ గారి పట్ల నమ్మకంతో ప్రజలు ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడకుండా అభివృద్ధి ఎజెండాతో ఇవాళ పనిచేయాలని చెప్పి, డబ్బు ప్రమేయం లేనటువంటి రాజకీయాలను తమిళనాడులో కొనసాగించడానికి విజయ్ గారు నాంది పలకాలని చెప్పి నేను వారికి హితో పలుకుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి టీవీకే పార్టీ ఏదైతే ఉందో, టీవీకే పార్టీకి సంబంధించి డాక్టర్ లక్ష్మణ్ ఇచ్చినటువంటి సందేశం ఎక్కడా కూడా డబ్బుకి తావు లేకుండా ఖచ్చితంగా నిజమైన, నిజాయితీ అయిన, నికార్స్ అయినటువంటి రాజకీయం చేయాలి టీవీకే నాయకుడు అయినా. గతంలో ఉన్నటువంటి డిఎంకే అరాచక పాలన ఏదైతే ఉందో ఆ తరహాలో కాకుండా చాలా మంచి పరిపాలన ఇవ్వాలి. అలాగే టీవీకే అధ్యక్షుడు విజయ్కి కూడా శుభాకాంక్షలు కూడా తెలపడం కూడా మనం చూసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.